గింజల్లోకెల్లా పెద్ద పత్తి గింజ, మనుషుల్లోకెల్లా ఉత్తమ మనిషి, పురుషుల్లోకెల్లా ఉత్తమ పురుషుడు, రివ్యూయర్స్‌లోకెల్లా ఉత్తమ రివ్యూయర్. ఏ టాపిక్ మీదైనా సరే అనర్గళంగా, స్లోగా మాట్లాడగలిగే మన మహిధర్ అన్నకి నేనొక మెసేజ్ ఇద్దామనుకుంటున్నా యూట్యూబ్ మూలకంగా. ఈ వీడియో అయిన తర్వాత ఎవరైనా మహిధర్ అన్నకి డబ్బులేసిన వాళ్ళు ఉంటారు కదా! ఆళ్ళందరూ మీ ఫ్రస్ట్రేషన్స్‌ని కామెంట్స్‌లో పెట్టుకోండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయండి. నేనొక కొత్త క్రియేటర్. ఇంకా మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే ఇటీవల నందూస్ వరల్డ్ గురించి, స్కామ్ గురించి, అంటే నందూస్ వరల్డ్ స్కామ్ అని ఎందుకు అంటున్నాము అంటే ఎక్కడో ఆమె ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంది అని అర్థమవుతుంది కాబట్టి, అండ్ వాళ్ళు ఒక రకంగా తమ యొక్క ఫేమస్ అవ్వడం కోసం తమ పిల్లల్ని కూడా వాడుకొని ఇండైరెక్ట్‌గా కొన్నిసార్లు వాళ్ళ పిల్లల ఫంక్షన్‌లకు కూడా ఆ డబ్బులు ఏయించుకున్నారు కాబట్టి నందూస్ వరల్డ్ స్కామ్ అని పిలుచుకున్నాం. ఆ స్కామ్ గురించి మనం అందరం మాట్లాడుకోవడం, మనం కూడా మన ఛానల్‌లో వీడియో చేసాం. నేను ఫేస్‌బుక్‌లో అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా దీని మీద పోస్టులు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్త డెవలప్‌మెంట్స్ జరిగాయి. వాటి గురించి మనం వేరేగా మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మాట్లాడేది మన మహిధర్ అన్న గురించి. ఎందుకు మహిధర్ అన్న గురించి ఈ విషయంలో మాట్లాడుకోవాలి అనంటే, మన మహిధర్ అన్న ఉన్నాడు గదా! ఈ నందూస్ వరల్డ్ స్కామ్ ఎలా జరిగింది? ఎంత జరిగింది? ఎంతమందికి జరిగింది? అని జెప్పి పత్తిత్తు నీతి కబుర్లు చెప్తున్నాడు. అసలు మన మహిధర్ అన్న స్కాములకే స్కామర్ గదా! ఒక స్కామరు ఒక స్కామ్ గురించి మాట్లాడుతుంటే స్కామ్ అనే మాటకే బాధేస్తుంది అయ్యో! ఆయన గారు చేసినన్ని స్కాములు మనకి తెలిస్తే, అయినా కూడా ఇంకా ఆ ఛానల్‌కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? లక్షల్లో సబ్స్క్రైబర్స్ పెట్టుకొని రీసెంట్‌గా మొన్న ఈ మధ్య 3, 4 నెలల క్రితమే అందరి దగ్గర సబ్స్క్రైబర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు. నేను నష్టపోయాను. దాని పేరేంటి? ఆ క్యాఫే పేరేదో ఉంది. వైజాగ్‌లోనే ఓపెన్ చేశాడు అనుకుంటా. దాని పేరు బర్ఫీనా? మర్ఫీనా? టర్ఫీనా? దర్ఫీ. దర్ఫ్. మర్చిపోయాను. సారీ. మన మెమరీ చాలా బ్యాడ్. ఈ దర్ఫీ అనే క్యాఫే 60 లక్షలు పోయినాయి అని చెప్పి మొగుడు పెళ్ళాలు ఇద్దరు కలిసి ఆమె ఛానల్లో ఆమె, ఈయన ఛానల్లో ఈయన అందరినీ బొట్లు వేసారు. వెంటనే ఒక వీడియో చేశాడు. నేను ఎంతో మందిని అడిగితే ఎవరు ఇయ్యలేదు, అయినా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని చెప్పి ఓ పత్తి లడ్డూలో వీడియో చేశాడు. అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళందరినీ ఎర్రి పప్పల్ని చేశాడు. వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలే ఇస్తారయ్యా. వాళ్ళందరినీ నువ్వు ఇండైరెక్ట్‌గా నిందించావు. అలాంటాడివి బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేయలేదా? పాస్ట్‌లో నువ్వు ఎన్ని బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసావు? పాత వీడియోలన్నీ డిలీట్ అయిపోయి ఉంటాయి. కానీ అందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తమరు ఎన్ని బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేశారో, ఎన్ని ఫేక్ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేశారో అందరికీ తెలుసు. బాగా దండుకున్నారు డబ్బులు. ఊరికేనా పెట్టారా దర్ఫీ? తర్వాత అదొక్కటే కాదు, పెయిడ్ రివ్యూస్. అదొక్కటేనా? కోర్సులు, పెయిడ్ కోర్సులు. ఆ కోర్సుల వల్ల ఉపయోగపడ్డ ఒక్క పర్సన్‌ని చూపియనా నువ్వు? నిజంగా చూపి. ఆ కోర్సుల వల్ల ఉపయోగం ఒక్క పర్సన్‌ని చూపి. కోర్సుల పేరు చెప్పి ఈయనొక్కడే కాదండి, చాలా మంది మోసం చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద కోర్స్ మనకి ఏమీ ఉపయోగం ఉండదు. ఒక్క ఉపయోగపడే విషయం ఉండదు. వాళ్ళు బాగానే డబ్బులు సంపాదించుకుంటున్నారు. కోర్సుకి ఒక్కడు 50,000 రూపాయలు 5,000 రూపాయలు కట్టినా కూడా 100 మంది కట్టినా ఎంతొస్తాయి? 5 లక్షలు వస్తాయి. ఇది వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్. ఇలా చేసుకునే నువ్వు స్కామ్ గురించి మాట్లాడుతున్నావు చూడన్నా, నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఎలా ఉందంటే, ఒక దొంగ ఇంకొక దొంగని చూడరా వాడు పెద్ద దొంగ, వాడు పెద్ద దొంగ, వాడు పెద్ద దొంగ అన్నట్టుంది. ఎందుకు అలా అన్నానంటే, ఒక దొంగని నువ్వు పెద్ద దొంగ అంటే నువ్వు దొంగ కాకుండా అయిపోవు. నువ్వు చిన్న దొంగ అయినా నువ్వు దొంగవే. గుర్తుపెట్టుకో అది. ఆడు యూకేలో దొంగతనం చేస్తే నువ్వు ఇండియాలో దొంగతనం చేసావు.
కోర్స్ వాళ్ళు యూకేలోనే కాదు, పాకిస్తాన్లో, గుజరాత్లో ఎక్కడెక్కడో దొంగతనాలు చేశారంట. నువ్వు ఒకళ్ళ దగ్గర చేసావు, లేకపోతే 100 మంది దగ్గర చేసావు అని అనుకోవాలి అంతే. అండ్ దొంగతనం ఒకళ్ళ దగ్గర చేసినా 100 మంది దగ్గర చేసినా ఒకటే, అది దొంగతనమే. ఇంకో విషయం చెప్పాలి, ఈ మహీధర్ అనే కాదు, ఎంతో మంది రీసెంట్గా నేను చూస్తున్నాను కదా, ఆశు రెడ్డి గురించి వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడిన వాళ్ళు అందరూ ఎవరు తెలుసా? పెద్ద స్కామర్స్. ఆఖరికి బయ్యాస్ అన్ని యాదవ్ కూడా వేరే వాళ్ళ నేను అట్లా మోసం చేసావు ఇట్లా మోసం చేసావు అని అంటున్నాడు. ఎవరైతే బిగ్గెస్ట్ బెట్టింగ్ యాప్ ఫ్రాడ్ ఆడే ఇట్లా మాట్లాడుతున్నాడు. అంటే జనాల్ని ఎలా ఎర్రి పప్పల్ని చేస్తున్నారో, సారీ ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నందుకు, కానీ నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చి అలా మాట్లాడాను. ఎంత ఎంత దిగజారిపోతున్నారంటే వాళ్ళు చేసేవి స్కామ్సే. ఎంత స్కామ్ మాత్రమే కాదు, ఈ బయ్యాస్ అన్ని యాదవ్ లాంటి వాళ్ళు ఎంతమందో చేసిన బెట్టింగ్ యాప్ వల్ల ఆ డబ్బులు ఎవరైతే వీళ్ళందరూ జనాలు మోసపోయారో అవి రైట్ సోర్సెస్కి వెళ్ళవు, అవన్నీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి వెళ్తాయి. ఎందుకంటే అదంతా మనీ లాండరింగ్ అవుతుంది. అది మనీ లాండరింగ్ అయ్యి దేశంలోకి వస్తుంది. దేశంలోకి వచ్చి అది బ్లాక్ మనీ వైట్ మనీగా సర్క్యులేట్ అవ్వడమే కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లైక్ టెర్రరిస్ట్ ఆ మనీని వాడి మన దేశానికి వ్యతిరేకంగానే వాడతారు. అంటే ఇండైరెక్ట్గా మీరు ఒక యాంటీ సోషల్ యాక్టివిటీని ప్రమోట్ చేసినట్టు. మీలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ కలిసి ఇంకొక యాంట్ గురించి మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. మీలాంటి వాళ్ళ వల్లే కదండి ఇంకా అసలు మానవత్వం అనే దాని మీద నమ్మకం పోతుంది. మీరందరూ కలిసి ఇది కలియుగం అని నిరూపిస్తున్నారు. కాబట్టి జనులారా, నేనందరికి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి యూట్యూబ్లో ఫాలోయింగ్ ఇచ్చేసేయకండి. జెన్యూన్గా మాట్లాడేవాళ్ళు ఉన్నారు ఎంతోమంది, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇలాంటి మహీధరు, వైయాస్ అన్ని యాదవ్, క్రాంతి వ్లాగరు, విఆర్ రాజా వీళ్ళందరూ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారంటే అంటే మీరు అనొచ్చు, ఇప్పుడు వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఏదో ఒక మార్గం ఎత్తుక్కోరు. అంటే నేనైతే ఇప్పటికీ ఒక సూత్రం నమ్ముతానండి, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం విన్నా. అండ్ నా వల్ల ఒకరికి నష్టం జరుగుతుందంటే నేను ఆ పని నేను చేయను. కాబట్టి నేను ఒకళ్ళని మోసం చేయను, ఇంకొకళ్ళు మోసం చేస్తే నేను దాన్ని తట్టుకోలేను. కాబట్టి మీరేమనుకుంటున్నారు, నేను చెప్పేది నిజమా కాదా, నేను చెప్పిన దానిలో తప్పుకుంటే కూడా చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.